హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో వీడియోస్ రాక చాలా రోజులు అయిపోయింది గైస్. సో ఎందుకంటే నాకు వర్క్ అనేది చాలా ఉంది. సో నాకైతే ఆ వర్క్ బిజీలో అయితే నేను ఉన్నాను. సో ఈరోజు మీ ముందుకు మంచి ఏఐ టూల్ అయితే తీసుకొచ్చాను గైస్. అదే పిక్స్వర్స్ ఏఐ. సో ఈ ఏఐ టూల్ ఏంటంటే, మీరు ఒక ఫోటో ఇచ్చి దాన్ని వేరే ఫోటోలా కన్వర్ట్ చేయాలన్నా, సో అదే ఫోటోని ఒక వీడియోలా కన్వర్ట్ చేయాలన్నా ఈ ఏఐ టూల్ అయితే చాలా యూజ్ అయ్యింది గైస్. సో ఈ వీడియోలో ఈ ఏఐ టూల్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సో సెర్చ్ బార్లో పిక్స్వర్స్ అనే అయితే టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే, లాగిన్ అయితే అయిపోవాలి మీ ఈమెయిల్ అకౌంట్తో. సో ఇక్కడ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని సో కంటిన్యూ అయితే కొట్టండి గైస్. సో నేను ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక 90 క్రెడిట్స్ అయితే ఇస్తారు గైస్. సో దీని తర్వాత మీరు కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. సో మీకు ఇలాగే డైలీ 90 క్రెడిట్స్ అయితే ఇస్తారు గైస్. సో మనకి ఈ ఏఐ టూల్ యూఐ అయితే ఇలా ఉండిద్ది గైస్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాము. సో ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో లెఫ్ట్ సైడ్ మీకు ఏంటంటే, మీకు ఆడియో కావాలన్నా లేకపోతే వీడియో డ్యూరేషన్ కావాలన్నా మీకు ఇక్కడ వీడియో డ్యూరేషన్ అయితే పెంచుకోవచ్చు. సో నేనైతే ఒక ఫోటో ఇచ్చి దాన్ని వీడియో లాగా అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ డివైస్లో ఉన్న మీ ఫోటో అయితే ఇవ్వాలి గైస్. సో నా ఫోటో అయితే నేను ఇస్తున్నాను. సో గైస్, ఇదైతే అప్లోడ్ అవ్వలేదు. సో నేనైతే వేరే ఫోటో అయితే నేను అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇదైతే అప్లోడ్ అయితే అయింది గైస్ ఫైనల్లీ. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకుందాం. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియో ఎలా అయితే రావాలో అలా మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి గైస్. సో నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను గైస్. సో మనం ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ వీడియో క్రియేట్ చేయడానికి మీకు 20 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి గైస్. సో ఇక్కడ చూపిస్తుంది కదా 20 అని. సో దీని మీద అయితే క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియో అయితే క్రియేట్ అవుతుంది గైస్. సో చూద్దాం వీడియో అయితే ఎలా వచ్చింది అనేది. సో ఇలాగే మీరు ఈ ఇమేజ్ని వేరే ఇమేజ్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్. సో ఇక్కడ మనకి వీడియో అనేది క్రియేట్ అయిపోయింది గైస్. సో ఎలా వచ్చిందో చూద్దాము. సో చూస్తున్నారు కదా, నాకైతే వీడియో అనేది ఇలా వచ్చింది గైస్. సో మీరు వీడియో డ్యూరేషన్ కావాలంటే పెంచుకోవచ్చు. సో దానికి ఎక్కువ క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి గైస్. సో నెక్స్ట్ మనం ఒక ఇమేజ్ని వేరే ఇమేజ్ లాగా అయితే కన్వర్ట్ చేద్దాము. సో ఇక్కడ వీడియో పైన ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత
సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ యాడ్ ఫోటో ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో నేను ఇందాక అప్లోడ్ చేసిన ఫోటోను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో అప్లోడ్ చేసి మీకు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి గైస్ మీరు. సో నేను చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీనికైతే మీకు ఇమేజే కాబట్టి మీకు 5 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి గైస్. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయ్యింది గైస్. సో చూద్దాం మనకి ఇమేజ్ కూడా ఎలా వచ్చిందో ఏంటనేది చూద్దాము. సో గైస్ ఇదైతే కొంచెం యాక్యురేట్గా అయితే వర్క్ చేయట్లేదు. సో మీకు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి ఇక్కడైతే వచ్చింది గైస్ ఫోటో. సో వీడియో అయితే నాకు బాగా అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ ఇమేజ్ రెజల్యూషన్ కూడా పెంచుకోవచ్చు మీరు. సో గైస్ నేను ఇదే ఫోటోని ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో నేను అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మీరు ఫస్ట్ ఫోటోకి 5 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి గైస్. సో ఇంకో ఫోటో క్రియేట్ చేయాలంటే మీకు 10 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో నేనైతే క్రియేట్ అయితే చేస్తున్నాను గైస్ ఇంకో ఫోటో అనేది. సో ఇదే కాకుండా మీరు డిఫరెంట్ రేషియోస్లో కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫొటోస్ అనేవి. సో ఇలా ఫొటోస్ అనే కాదు, వీడియోస్ కూడా డిఫరెంట్ టైప్స్లో మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ రేషియోస్లో. సో ఈ ఇమేజ్ అయితే అంతగా యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు గైస్. సో వీడియోస్ అయితే బాగా క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు టెంప్లెట్స్ కూడా ఉంటాయి గైస్. సో ఇక్కడ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మీకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇవి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ఇలా ఇచ్చి ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు వీడియోస్ అనేవి. సో ఇక్కడ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. సో మనం క్రియేట్ చేసిన వీడియో అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, అలాగే మోడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇవన్నీ మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఈ ఏఐ టూల్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ ఏఐ టూల్ ఎలా అనిపించిందో డెఫినెట్గా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. సో థ్యాంక్ యూ గైస్. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. సో గైస్ ఈ ఏఐ టూల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా అయితే వెళ్ళి చెక్ చేయండి.